ఎవరైతే గవర్నమెంట్ ప్రిపరేషన్ ద్వారా లేకపోతే కెరీర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ లేకపోతే కంటెంట్ మరియు టెక్నికల్ రైటర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి జోహో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు కంటెంట్ అండ్ టెక్నికల్ రైటర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ అయితే చేస్తున్నారు. అప్ టు 2025 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ లైక్ 2019 నుండి 25 పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఉద్యోగాలను మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ పిన్ చేసి పెడతాను, వెంటనే అప్లై చేయండి. సో మనకి జోహో కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు కంటెంట్ అండ్ టెక్నికల్ రైటర్ అనే ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 31 మార్చ్ 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రోల్ వచ్చేసి ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. మీకు 0 to 2 years పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ లైక్ ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. స్కిల్ సెట్ వచ్చేసి C++ ఆర్ జావా మీద మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి అప్ టు 2025, 2026 స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అప్ టు 2025 అంటే 2019 నుండి 2025 వరకు పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బేసిక్గా ఈ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేసుకుంటారనమాట. సో ఈ యొక్క ఉద్యోగానికి జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుందంటే బేసిక్గా కంపెనీకి సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేస్తుందో దానికి సంబంధించిన డిజైన్ డెవలప్మెంట్ మీద మనం వర్క్ చేయడం, కోడ్ రాయడం, దానికి టెస్టబుల్ చేయడము, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం లాంటి వర్క్ అయితే కూడా ఉంటుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ మరియు టెక్నికల్ రైటర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి కూడా ఎవరైతే ఫ్రెషర్స్ కమ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి అప్ టు 2025 వరకు పాస్ అవుట్ అయిన వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ జాబ్కి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటుందంటే మీరు వచ్చేసి కొలాబరేట్ విత్ ఇంటర్నల్ టీమ్ టు అబ్టైన్ డెప్త్ అండర్స్టాండింగ్ ప్రొడక్ట్ మీద వర్క్ చేయాలి, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడము, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కంటెంట్ డెవలప్మెంట్ మీద యాక్టివిటీస్ మీద వర్క్ చేయాలి, రైట్ ఈజీ టు అండర్స్టాండ్ ఆన్లైన్ హెల్ప్ మాన్యువల్స్ అని, తర్వాత కంటెంట్ని బేస్ చేసుకుని రివ్యూ చేయడము, ఎడిటోరియల్ టీమ్ తోటి అదర్ స్టేక్ హోల్డర్స్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అర్హులు అయితే అవుతారు. క్రియేట్ అండ్ పబ్లిష్ SEO ఆప్టిమైజ్డ్ రిలవెంటెడ్ ఒరిజినల్ అండ్ కంప్లైనింగ్ కంటెంట్, క్రియేటింగ్ రీచ్ కంటెంట్ ఇస్ లైక్ ఆర్టికల్, ఈబుక్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, సొల్యూషన్ గైడ్స్, వెబినార్స్, వీడియో ఎక్సెట్రా టు హెల్ప్ బిజినెస్ ఓనర్స్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ ఛానల్స్ టు ప్రమోట్ ది కంటెంట్ అనమాట. ఇలా మనం చూస్ చేయడం లాంటి వర్క్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 2 ఉద్యోగాలకి టెక్నికల్ రైటింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డాక్యుమెంటేషన్, ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్, తర్వాత మనకి MS వర్డ్, జోహో రైటర్ అండ్ ఆన్లైన్ హెల్ప్ ఆథరిటీ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, వెబ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, తర్వాత గ్రాఫ్స్, డొమైన్స్ అండ్ టెక్నికల్ కాన్సెప్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బీ రిసీవింగ్ అండ్ అప్డేట్ రికార్డింగ్ ది ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఎవరైతే ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మీ యొక్క రెజ్యూమ్ అంతా మీరు వెరిఫై చేసి దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే మేము రెస్పాన్స్ అయితే ఇస్తామని వీళ్ళు క్లియర్గా నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని క్లియర్ స్ట్రక్చర్గా అప్లై చేయండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను. ఈ యొక్క ఫామ్ ఓపెన్ చేయండి. అక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, కాలేజ్ నేమ్, డిగ్రీ, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అప్లయింగ్ రోల్, టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, కరెంట్ LPA, ఎక్స్పెక్టెడ్ నోటీస్ పీరియడ్, స్కిల్ సెట్, అడ్రస్, నేటివ్ డిస్టిక్, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి. ఫైనల్గా మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ బట్టే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే ఫర్దర్ ఇంటర్వ్యూ రౌండ్స్కి మేము మెయిల్స్ అయితే చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ప్రాపర్గా స్కిల్ సెట్ మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకొని రెజ్యూమ్స్ అనేది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.